హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఊరైతే వచ్చామండి. మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. సో మా మరదలు మా కోసం అయితే ఇలా చికెన్ కర్రీ విత్ బగారా రైస్ అయితే చేసింది. మా మరదలు మా కోసం ఈ బగారా రైస్ ఎలా చేసిందో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను. ముందుగా ఇక్కడ ప్లేట్లో చూపించిన విధంగా మనం మసాలా దినుసులు అయితే తీసుకోవాలి. అలాగే క్యారెట్, మిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటో, ఇంకా పచ్చి బఠానీ కూడా తీసుకోవాలి. ఇంకా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా తీసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 2 గంటలు ఆయిల్ అయితే వేసింది. అలాగే 2 గంటలు నెయ్యి కూడా వేసింది. చూడండి, నెయ్యి అయితే వేస్తుంది. తర్వాత మనం మసాలా దినుసులు తీసుకున్నాం కదా, ఇప్పుడు వాటిలో ఈ మసాలా దినుసులు వేసి ఇంకా అందులోనే ఉల్లిపాయలు కూడా వేసిందనమాట. ఈ ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిర్చి వేసింది. ఈ పచ్చిమిర్చికి కొంచెం సన్నగా ఘాట్లు అయితే పెట్టింది తను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది. ఇప్పుడు వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే చేసుకొని అందులో టమాటోస్, ఇంకా క్యారెట్, అలాగే పచ్చి బఠానీ కూడా వేసింది. ఈ క్యారెట్, పచ్చి బఠానీ అనేది ఆప్షనల్ అండి. ఇక్కడ యాక్చువల్గా తను పిల్లల కోసం, అంటే పిల్లలు కలర్ఫుల్గా ఉంటే తింటారు కదా, సో వాళ్ళ కోసమని ఈ క్యారెట్, పచ్చి బఠానీ అయితే వేసింది. అది ఆప్షనల్, మీరు వేసుకోకపోయినా పర్లేదు. చూడండి, కొంచెం మగ్గాయి అన్నమాట. బాగా మగ్గిన తర్వాత అందులో మనము ఈ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, బిర్యానీ మసాలా ఒక 1.5 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మనము కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకు కూడా వేసి ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టుకొని కాసేపు ఉంచాలి. తర్వాత ఇక్కడ తను బియ్యం అయితే 4 గ్లాసెస్ బియ్యం అయితే తీసుకుందండి. సో 4 గ్లాసు బియ్యానికి తను 6 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసింది. అంటే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. ముందుగా 1/2 అవర్ ముందైతే నానబెట్టింది. ఇంకా అందులో వాటర్ పోసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. 4 గ్లాసెస్ బియ్యం వేసానని చూపిస్తుంది తను ఇక్కడ. ఇప్పుడు చూడండి, వాటర్ అయితే బాగా మసులుతున్నాయి కదా. ఇలా మసిలేటప్పుడు మనము కడిగి పెట్టుకొని 1/2 అవర్ నానబెట్టిన రైస్ని అయితే తీసి ఇందులో వేసుకొని మూత పెట్టేసేయాలి. చూడండి, అన్నం ఇలా పైకి అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇలా వచ్చినాక వాటర్ కొంచెం ఉన్నాయి కదా, సిమ్లో ఒక 10 మినిట్స్ అయితే ఉంచుకోవాలన్నమాట. చూడండి, 10 మినిట్స్ తర్వాత ఇలా అయితే అయిందండి. బగారా రైస్ రెడీ అన్నమాట. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇలా కలర్ఫుల్గా ఉండడం కోసమే తను క్యారెట్, బఠానీ అయితే యాడ్ చేసింది. చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే ఈ బగారా రైస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.